ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2024 సంవత్సరం యొక్క కుంభరాశి వారి గోచారం ఏ విధంగా ఉంది, తద్వారా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో ఇప్పుడు కుంభరాశి వారికి తీసుకున్నట్టయితే లగ్నంలో శని స్వక్షేత్రం కాబట్టి, స్వక్షేత్రం అయినందువలన మీకు అంత స్థాన ప్రభావం అంటే 1వ స్థానంలో శని ఉండటం అనేటువంటిది మంచిది కాదు. కానీ స్వక్షేత్రమైనందువల్ల శుభ ఫలితాలే ఎక్కువ ఉంటాయి, అశుభ ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనం విశ్లేషించి చేసుకోవచ్చు ఉంటుంది. కాకపోతే ఇక ద్వితీయంలో రాహు వలన ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు రావు కదా. మాటలో తొట్టుబాటు, ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడటం, తద్వారా మనశ్రద్ధలు రావటము. అలాగే ధనస్థానంలో రాహు ఉండటం వల్ల, 2వ స్థానంలో రాహు ఉండటం వల్ల మనకి కొంచెం ధన విషయంలో అనుకున్న రీతిగా మన ధన సంపాదన ఉండకపోవచ్చు, రావాల్సినటువంటి డబ్బు చేతికి రాకపోవచ్చు, ఇవ్వవలసిన వాళ్ళు మనకి ఇవ్వకపోవచ్చు. ఇట్లాంటి అనేకమైనటువంటి పరిణామాలు ఈ రాహు ద్వితీయంలో ఉండటం ద్వారా ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా చిన్నపాటి కలతలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ రాహు ద్వితీయంలో ఉండటం వల్ల. ఇక పోయినట్టయితే తృతీయంలో గురువు సంచారం జరుగుతోందండి. తృతీయంలో గురు సంచారం వల్ల కూడా మనకి ఎవరి యొక్క సహాయ సహకారాలు, బంధువులు కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి వలన కావచ్చు, లేదా మనకి ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రాపర్టీ లాంటిది కూడా ఉండొచ్చు. కానీ అది కూడా సమయానికి మనకి అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు, సహాయ సహకారాలు లభించకుండా నిరాకరణ ఉద్యమం జరిగినట్టుగా అంతా మనకి ప్రత్యేకూలంగానే ఉంటుంది. ఆ గురువు యొక్క ప్రభావం అటువంటిది. అందుచేత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లలు కూడా మనకి చెప్పిన మాట వినకపోవటం అనేటువంటి అవకాశాలు కొన్ని జరిగే అవకాశం కూడా మనకి జరుగుతూ ఉంటుంది. ఇక పోయినట్టయితే అష్టమంలో కేతువు కూడా మనకి ఏ మాత్రము శుభ పరిణామాలు ఇవ్వజాలడు. ఆరోగ్య విషయంలో కూడా కొంచెము జాగ్రత్తగా ఉండవలసినటువంటి అష్టమంలో కుజుడు అంటే కొంచెము చాలా దోషం భూయిష్టమైనటువంటిది. కాబట్టి ఆ అష్టమంలో కేతువు యొక్క ప్రభావం కూడా కొంచెం భయంకరంగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు కావచ్చు, రోడ్డు మీద నడిచేటప్పుడు కావచ్చు, మొత్తం మీద ప్రయాణాల్లో కొంచెం తగు జాగ్రత్త తీసుకోవటం అనేది కేతు ప్రభావం వల్ల కొంచెం తగు జాగ్రత్త తీసుకోవటమే చాలా మంచిదండి. ఇకపోయినట్టయితే ఇక ఏకాదశిలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అదేంటంటే కుజ, బుధ, రవి, బుధ, శుక్ర, మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇందులో కుజుడు 5వ తారీఖు వరకు మాత్రమే ధనుస్సులో ఉంటాడు. తదుపరి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన. అంచేత ఈ కుజుడి యొక్క ప్రభావం మనకి ఏకాదశిలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, వ్యయంలో ఉన్నప్పుడు కూడా మనకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశమే ఉన్నది. తద్వారా మనకి అనేక రకాలైనటువంటి లాభాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే అన్ని విషయాల్లోనూ కూడా అంటే
వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, మాటల్లో కావచ్చు, పిల్లల చదువు విషయంలో కావచ్చు, భార్య వాళ్ళ ప్రవర్తనలో కావచ్చు, వాళ్ళ మాట తీరులో కావచ్చు, మనకి అన్ని విధాల లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన వేయిల్లో ప్రవేశించినప్పటికీ కూడా తత్ఫలితాలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. అందుచేత కుజుడు కూడా మనకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇకపోతే బుధుడు మొదట మనకి ఇక్కడ ఈయన సంచారం కూడా మధ్యలో మారుతూ ఉన్నదండి. బుధుని యొక్క సంచారం 20వ తారీఖు వరకు మనకి నడుస్తూ ఉన్నది. అక్కడ ఏకాదశిలో ఆ 20 రోజులు బాగుంటుంది. చక్కట ఏకాదశిలో ఉన్నారు కాబట్టి 11వ స్థానంలో లభించవలసినటువంటి అన్ని విషయాల్లోనూ లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సరి అయినటువంటి ఆలోచన ద్వారాని అన్ని జరుగుతూ ఉంటాయి. చాలా చక్కటి ఏదైనా కొత్త ప్రయోగాలు, కొత్త ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకున్నా వాటన్నిటికీ కూడా మనం శుభపరిణామంగా తీసుకోవచ్చు. అలాగే ఆయన 20వ తారీఖు నుండి మరలా ఆయన మారుతూ ఉన్నారు. ఆ మారటం ద్వారా ఆయన మకరంలో ప్రవేశిస్తారు. మకరంలో ప్రవేశించిన తర్వాత మాత్రం మనకి ద్వితీయ స్థానంలో పడుతున్న మూలాన ఆయన యొక్క శుభ పరిణామాలు అక్కడి నుంచి మనకు కనిపించవండి. అక్కడి నుంచి కొంచెం ఆయన అశుభ ఫలితాలు ఇవ్వడానికే సమర్థుడు. ఇప్పుడు ఏవైతే మనం ఈ 20 రోజులు ఆయన వల్ల మనకి ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలు మాత్రమే అక్కడ వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆయన యొక్క బుధుడి యొక్క సంచారం వల్ల మనకు కలిగేటటువంటి ఫలితం. ఇకపోతే శుక్రుని వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటంటే, శుక్రుడు ప్రస్తుతం ఏకాదశిలో ఉన్నారు. ఏకాదశిలోనూ చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఆయన శుక్రుడు కూడా మనకి మధ్యలో మారుతూ ఉన్నారు 11వ తారీఖున. ఆ 11వ తారీఖు నుంచి కూడా మనకి చక్కటి ఫలితాలు మారి మనకి మకరంలోకి వస్తారు. మకరంలోకి వచ్చాక కూడా ఆయన 2 చోట్ల కూడా మనకి చాలా శుభ పరిణామాలు ఇస్తూ ఉంటారు. ఏకాదశి స్థానంలో ఏవైతే శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారో, అలాగే చదువు విషయంలో, వ్యాపార విషయంలో, వృత్తి పరంలో, మరొకటి ఏ విషయంలో మీరు మనసులో తలుచుకుని ఉంటారో అవన్నీ విజయవంతంగా సక్సెస్గా పూర్తి చేస్తారు. అదే ఫలితాలు మళ్ళీ ఆయన 1000 స్థానంలోకి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. దాంతోపాటు శయ్యాసుఖాన్ని కూడా 12లోకి వెళ్ళిన తర్వాత ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా మనం ఈ ఫిబ్రవరి నెలలో వీరి యొక్క ఈ కుంభరాశి వారి యొక్క జాతకాన్ని మనం చక్కగా విశ్లేషించుకోవచ్చు అమ్మా. శుభభూయాత్తు. మీరు మామూలుగా మనం చెప్పుకున్నట్టుగానే నేను చెప్పుకున్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహ శ్లోకాలు ఏ ఒక్కటి కూడా ఏ రోజు వదలమాకండి. అవి చక్కగా చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. అన్ని శుభం జరుగుతుంది. శుభం భూయాత్.